నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ది హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గ్రూప్స్ పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలపై నిరసనలు. హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. బఫర్ జోన్ దాకా సుందరీకరణ ప్లాన్ విస్తరిస్తే భారీగా కూల్చివేతలు. సూర్యాపేట జిల్లా ఆకుపాముల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 బస్సులు ఒక డీసీఎం ఢీకొన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ పాలన. మరుగుదొడ్డిపై నెలకు 25, మురుగునీటికి 30 రూపాయలు వసూలు. దేశీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా ఘర్షణలు వెంటాడుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై ప్రభావంతో సూచీలు భారీగా నష్టపోతున్నాయి. డీటెయిల్ చూస్తే టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలను తప్పుల తడకగా రూపొందిస్తున్నారని పోస్టర్లు ప్రచురించి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు అంటించారు. గ్రూప్ 1, గ్రూప్ 4లో చాలా ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పోస్టర్లో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 150 ప్రశ్నలకు గాను 14 ప్రశ్నలు తప్పులుగా ఇచ్చారని పోస్టర్లలో తెలిపారు. గ్రూప్ 4లో 300 ప్రశ్నలకు గాను ఎన్ని తప్పులున్నాయోనని ప్రశ్నించారు. పరీక్షలు కూడా పెట్టలేని స్థితికి టీజీపీఎస్సీ దిగజారిందా, సిగ్గు అంటూ పోస్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు తెలుగు అకాడమీ బుక్లు కొనవద్దని పోస్టర్లలో వివరించారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలను తప్పుల తడకగా రూపొందిస్తున్నారని పోస్టర్లు ప్రచురించి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు అంటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోస్టర్లు కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. గ్రూప్స్ పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలపై విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ఇవాళ గొప్పగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంకొక 2 నెలలకి సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అతి లేదు గతి లేదు 300 రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ల పత్తలేదు. ఏదో తూతు మంత్రంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో కూడా పూర్తిగా తప్పుల తడక క్వశ్చన్లు ఇచ్చారని చెప్పేసి కూడా ఎవరైతే ఉద్యోగార్థులతో వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రశ్న పత్రంలో అనేక తప్పుల తడకగా ఉందని చెప్పేసి ఆ నగర వ్యాప్తంగా పోస్టర్లు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ ప్రధానంగా టీఎస్పీఎస్సీతో పాటు తెలుగు అకాడమీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు వేసిన పరిస్థితి వాళ్ళు ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాల పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ఇటీవల ప్రభుత్వం కోర్టుకి చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్టర్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నేను ఒక నియంత తప్పు జరిగితే ఒప్పుకోనని వెలిసిన పోస్టర్లు కూడా ఈ సందర్భంగా కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం వారు ఎవరి మాట వినరని చెప్పేసి కూడా ఈ పోస్టర్లలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నేనే ఒక నియంత్రణ వ్యవహరిస్తా తప్ప ఎవరి మాట వినరని చెప్పిన పద్ధతి ఈ పోస్టర్లో ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ పోస్టర్లు అంటే తప్పులను వెత్తి చూపుతారు పోస్టర్ల రూపంలో. ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇతర ఎవరైతే పెన్షన్ దారులు కావచ్చు, ఇతర లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో వారంతా కూడా ఈ విధంగా పోస్టర్ల ద్వారా వెత్తి చూపుతారని చెప్పేసి ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ సైతం పోస్టర్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు వేసిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన పని లేకుండా ఇవాళ నిర్మోహమాటంగా వారికి చెప్పిన ఆవేదన, వారికి వచ్చిన బాధలను ఇవాళ ఈ రకంగా పోస్టర్ల రూపంలో అతికిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ టీఎస్పీసీ ముందు తెలంగాణ తెలుగు అకాడమీ ముందు 2 చోట్లలో కూడా ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలుగు అకాడమీ ముందు ఏదైతే తెలుగు అకాడమీ సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన
ప్రశ్న పత్రాలు కావచ్చు, ఏదైతే ఆ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ అన్ని కూడా ఇవాళ చదవద్దు అండ్ దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేకుండా ఇస్తామని ఏదైతే ఇటీవల కోర్టుకు తెచ్చిన నేపథ్యంలో ఆ బుక్స్ కొనుక్కొని ఎందుకు అనే ఆలోచనలో ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో తెలుగు అకాడమీ అనేది ఒక ఎగ్జామ్లకు కావచ్చు, తెలుగు ప్రిపరేషన్ సంబంధించిన ప్రతి అంశానికి కూడా తెలుగు అకాడమీ అనేది ఒక మ్యాండేట్. దాని నుంచి అందులో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, అందులో ఉన్న పాఠ్యాంశాన్ని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అనే ఆశలో గతంలో ఉండే. కానీ వాటిపైన నీటి ఆవిరి చేసిన విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపిస్తున్నాయి. కోర్టుకు తెలిపిన విధానాన్ని కూడా ఇవాళ తప్పుపడుతూ పోస్టర్లు వేశారు. అంతేకాకుండా ప్రశ్న పత్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక క్వశ్చన్లకు సంబంధించి తప్పులు తరగగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉద్యోగార్థులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే డిఎస్సికి సంబంధించిన ఉద్యోగుల నియామకాలు విడుదల చేసినప్పటికీ కూడా అవి కూడా సక్రమంగా లేవని కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 1 రిజల్ట్ కి సంబంధించి, గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎగ్జామ్ 1-2 రోజుల ఎగ్జామ్ అయినప్పటికీ కూడా అందులో కూడా కొన్ని నియమాలు పాటించలేదు, నియమాలకు నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జామ్ పెడుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కరెక్ట్ గా లేదని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఉద్యోగాలు, నిరుద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఇలా మండిపడుతున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రేవంత్ సర్కారుకు సెల్ఫ్ గోల్ చేసుకోవడం అలవాటుగా మారింది. మొన్న హైడ్రా, నిన్న మూసి, ఇవాళ మంత్రి నోటి దూల దుమారం రేపుతున్నాయి. గురువాజ్ఞతో శిష్యుడు రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ థర్డ్ గ్రేడ్ రాజకీయాలు చేస్తున్నారని క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, క్యాడర్ మండిపడుతున్నారు. సీఎం వివాదాస్పద వైఖరి వల్ల కాంగ్రెస్కు వచ్చిన చక్కటి అవకాశం ఆత్మహత్య సాదృశ్యంగా పరిణమిస్తుందని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ సెల్ఫ్ గోల్స్ పరంపర కొనసాగుతోంది. మొన్న హైడ్రా, నిన్న మూసి, ఇవాళ నోటిదూల. ఇలా కాంగ్రెస్ పాలకుల వివాదాస్పద వైఖరి ఆత్మహత్య సదృశ్యంగా పరిణమిస్తోంది. నిజానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ చకోర పక్షంలా ఎదురుచూసింది. తీరా అవకాశం చేజిక్కిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తూ చీప్ ట్రిక్స్ తో దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తోంది. వివాదాలకు తావిస్తూ అందివచ్చిన అవకాశాన్ని చేజేతలా నాశనం చేసుకుంటోందని అపప్రద. బంగారు బాతు దొరికితే జాగ్రత్తగా చూసుకొని అది పెట్టే బంగారు గుడ్లను వాడుకొని ఎదగాలి, అంతేగాని దాన్ని ఎకాఎకీ కోసుకొని తినేయకూడదన్న కనీసం ఇంగితం రేవంత్ రెడ్డి అండుకోలో కరువైందనేది విమర్శ. తాజాగా మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం సినీ ఇండస్ట్రీని కదిలిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా సమస్య సమసిపోకపోగా ఆజ్యం పోసినట్టు ఆరని నిప్పులా మరింత రాజుకుంటుంది. విచక్షణారహిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోంది. ఆమె నోటి దూల ప్రభుత్వానికి ఉరితాడులా పరిణమించేటట్లుంది. రాజకీయ విమర్శల్లోకి సినీ ప్రముఖుల్ని లాగి ఆమె కొరివితో తలగొక్కున్నంత పనిచేసింది. దీంతో మొత్తం సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చింది. అయితే తెర వెనుక వెండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నాటకాన్ని నడిపిస్తున్నారనేది టాక్. ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్షన్ ట్రిక్ అని, ఈ రకంగా రేవంత్ సెల్ఫ్ గోల్స్ వాడుకుంటున్నాడన్నది క్రిటిసిజం. అంతా ప్రశాంతంగా నడుస్తున్న తరుణంలో హైడ్రా ఉత్పాతానికి తెరలేపి జనంలో అశాంతిని, అలజడిని రేపడం రేవంత్ సర్కార్ మొదటి సెల్ఫ్ గోల్. మోసీ సుందరీకరణనే తేనెతుట్టెను కదిపి హైదరాబాదుల ఆగ్రహానికి గురవడం రెండో సెల్ఫ్ గోల్. ఈ రెండింటిపై జరుగుతున్న రచ్చ నుంచి జనం దృష్టి మరల్చడానికి సినిమా రంగ సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేయడం మూడో సెల్ఫ్ గోల్. ఇలా ఒకదానిపై మరొకటి అన్నట్లు కాంగ్రెస్ పాలకుల తప్పుల శిరపరంపర కొనసాగుతోంది. అక్కినేని నాగార్జున కుటుంబం కాంగ్రెస్ కు టార్గెట్ గా మారడం ఇది రెండోసారి. నగరవాసులపై హైడ్రా కోరలు సాచడం మొదలవగానే అక్కినేనికి చెందిన ఇన్కన్వెన్షన్ ను పూర్తిగా నిలమట్టం చేసింది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నోరు జారి హీరో నాగార్జున ఫ్యామిలీని రచ్చకెక్కించింది. సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది. దీంతో చిత్రసీమ ఒక్కసారిగా భగ్గుమంది.
కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఆ మంటలు చల్లారడం లేదు. మంత్రిపై సినీ రంగ ప్రముఖుల ట్వీట్స్ దాడి ఏకదాటిగా కొనసాగుతోంది. వివాదం పోలీసు కేసులు పెట్టుకునేంతగా ముదిరింది. కాగా ఈ తతంగమంతా సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో అంతమంది ప్రముఖులు ఉండగా కేవలం హీరో నాగార్జున మాత్రమే ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాడనే ఆసక్తికర చర్చ సామాన్య జనంలో సైతం జోరుగా నడుస్తోంది. తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో సినీ నటుడు నాగార్జున అత్యంత సన్నిహితంగా మెలగడం రేవంత్ కంటగింపు వెనుక అసలు మర్మం అన్నది టాక్. కాగా ఆంధ్ర రాజకీయాల్లో నాగార్జున అండ్ కో చంద్రబాబుకు సపోర్ట్ చేయలేదు. పైగా జగన్ కు బాసటగా నిలిచారు. ఇది మింగుడు పడని చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ ద్వారా నాగార్జునను టార్గెట్ చేయిస్తున్నాడన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య సీనియర్ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వర లక్ష్యంగా గతంలో వైసీపీ నాయకులు పరుష పదజాలంతో దూషించిన విషయం ఒక సామాజిక వర్గంలో ఫ్రెష్ గా మరోసారి చర్చనీయాంశమైంది. ఆనాడు కిమ్మనని సినీ పరిశ్రమ ఇప్పుడు నాగార్జునకు బాసటగా నిలవడంపై ఆ వర్గం రుసరుసలాడుతోంది. ఇలా తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా నాగార్జునను ఒంటరిని చేసి మిగిలిన సినిమా వాళ్లను తన వైపుకు తిప్పుకోవాలనేది బాబు కుట్ర అనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఇలా ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అంచనాలకు తగ్గట్టుగా సినిమా వాళ్ళు స్పందించలేదని కూడా రేవంత్ రెడ్డి కినిక వహించారనేది మరో ఆరోపణ. నంది అవార్డులకు సైతం గద్దర్ పేరు పెట్టడాన్ని సినిమా లోకం పెద్దగా పట్టించుకోలేదు. ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీలో ఎవరూ ఆహ్వానించకపోగా నిరసన గళాన్ని వినిపించడం రేవంత్ ఈగోను మరింత హట్టు చేసిందనేది ఇంకో టాక్. ఇవన్నీ పక్కన పెడితే హైడ్రా, మోసీలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. దీని నుంచి జనాల దృష్టి మరల్చాలంటే మరో సెన్సేషన్ ను తెరపైకి తేవాలి. సినిమా వాళ్లపై గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ అవడమే కాకుండా బాగా వైరల్ అవుతాయి. ఈ నాడిని పట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీస్ ను సాఫ్ట్ టార్గెట్ గా ఎంచుకున్నారన్న వెర్షన్స్ కూడా మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. రచిస్తోన్న ఈ చీప్ అండ్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకే కాదు, స్వయంగా పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు. ఇవేం థర్డ్ గ్రేడ్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వస్తే సీఎం దిగజారుడు రాజకీయాలు అసలుకే ఎసరు తెస్తోందని, ఆయన ఎత్తుగడలు ప్రభుత్వం పుట్టి ముంచేటట్లు ఉన్నాయన్న ఆందోళన కాంగ్రెస్ సీనియర్లలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. నాగాలాండ్లో డిసెంబర్లో జరిగే హార్న్బిల్ ఫెస్టివల్ను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రావాలని ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి టిమ్ జెన్ ఇన్మా కోరారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో సుచిర్ ఇండియా, శ్రేయస్ మీడియాలు సంయుక్తంగా నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు తెలంగాణ రాష్ట్ర టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ టూరిజం మంత్రి టిమ్ జెన్ ఇన్మా, సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ తదితరులు పాల్గొని హార్న్బిల్ ఫెస్టివల్ బ్రోచర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ ఫెస్టివల్ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అన్నారు. నాగాలాండ్తో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల విభిన్న సంస్కృతులను ఈ ఫెస్ట్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో బాటిల్ ఆఫ్ ది బ్యాండ్ కాంటెస్ట్ను నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి 4 మిలియన్ల ప్రైజ్ మనీని అందజేస్తున్నామని ప్రకటించారు. From the country and from 18 and is the curtain raiser. నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది డిసెంబర్ 1 నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా మ్యూజిక్ వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సో సుచిర్ ఇండియా ఇటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్
the Minister for Tourism and Chief Advisor to the Chief Minister Nagaland and Hornbill Festival the chairman ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒకటే నాగాలాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి. ప్రధాని మోడీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. దేశంలోని అన్నదాతల కోసం 2 పథకాలను ఆమోదించింది. నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్కు ఓకే చెప్పింది. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2లో భాగంగా 3 కారిడార్ల నిర్మాణ ప్రాతిపదికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పనకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. దీంతో మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. రానున్న దసరా, దీపావళి పురస్కరించుకొని రైల్వే ఉద్యోగులకు క్యాబినెట్ భారీ బోనస్ ప్రకటించినట్టు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్గా 2028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. చెన్నైలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపరిచేందుకు 3 కారిడార్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. అన్నదాతల కోసం మోడీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు అశ్విని. 1,00,000 కోట్లతో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతా లక్ష్యాలను 1,00,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు. రానున్న 7 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.